బంగారం ధరలు భారీగా పెరుగుతుండడం మధ్యలో తగ్గిన మళ్ళీ పెరుగుతాయి అన్నటువంటి సిచ్యుయేషన్లో ఈ మధ్యన డిజిటల్ గోల్డ్ వచ్చేసింది. యాప్స్ వస్తున్నాయి, మనకి ఈ ఫేస్బుక్లు వీటిట్లలో అడ్వర్టైజ్మెంట్లు కూడా వస్తున్నాయి. ఏమని, మీరు ఈ యాప్లో ఎంటర్ అయ్యండి, సభ్యత్వం తీసుకోండి, 100 రూపాయలైనా వేయచ్చు, 500 వేయచ్చు, 1000 రూపాయలైనా వేయచ్చు. మీరు ఎంత డబ్బులు పెడతారో ఆ డబ్బులతో ఈ రోజున బంగారం ఎంత వాల్యూ ఉందో అంత, లేదా ఈ రోజున వెండి ఎంత ఉందో అంత వాల్యూకి సంబంధించింది మీ పాకెట్లో జమ అవుతుంది అని చెప్పడం. ఒకవేళ ఆ తర్వాత బంగారం రేటు పెరిగితే అదిగో పెరిగింది చూసారా అని చెప్పి ఎంత పెరిగింది మీకు అన్నటువంటిది పక్కన ప్లస్ చూపించడం. లైక్ షేర్ మార్కెట్లో మనకి ఇది ఉంటే కనుక డీమ్యాట్ అకౌంట్ ఉంటే అందులో చూపెడుతుంటుంది, అట్లా చూపెట్టడం. అదే సందర్భంలో కాదనుకున్నప్పుడు యువతల పక్కన వ్యవహారం నడుస్తూ వచ్చింది, ఏది తగ్గితే తగ్గినట్టు చూపించడం. దీంతో చాలామంది ఇప్పుడు అట్రాక్ట్ అవుతున్నారు. గోల్డ్కి రేట్లు ఏదో 2 లక్షల దాకా వెళ్ళిపోతుంది 10 గ్రాములు అన్నటువంటి ప్రచారం నేపథ్యంలో, వెండి కూడా కేజీ 2 లక్షల దాకా వెళ్ళింది, మొన్న 3 లక్షల దాకా వెళ్తుంది అన్నటువంటి ప్రచారం నేపథ్యంలో ఒకేసారి అంతంత కొనలేం, కానీ ఎంతో కొంత కొందామని అందరూ చేస్తున్న ప్రయత్నాలతో దీన్ని వాడుతున్నటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది. అయితే దీనికి ఎలాంటి చట్టబద్ధత లేదు, వాడు మోసం చేసినా మాకేమీ బాధ్యత లేదు అన్నటువంటిది ఇప్పుడు ప్రభుత్వ వర్గాల నుంచి వస్తుండటం, సెబీ చెప్తుండటం ఆందోళన కలిగించేటటువంటి పరిణామం. సెబీకి సంబంధం లేదు, ప్రభుత్వం అన్న స్పష్టత ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏదో బెట్టింగ్ యాప్ల టైపులు వాళ్ళందరూ ప్రమోట్ చేసిన తర్వాత వాళ్ళందరూ డబ్బులు సంపాదించుకున్నాక అనేక మంది జీవితాలు నాశనం అయిపోయాక ఇప్పుడు బెట్టింగ్ మీద చట్టం తీసుకొచ్చారు, దాన్ని కంట్రోల్ చేసుకొస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఈలోపు చచ్చిపోయిన వాళ్ళు, ఆస్తులు నష్టపోయిన వాళ్ళు, జీవితాలు నాశనం అయిపోయిన వాళ్ళు ఎంతమంది. అట్లాగే ఆ పేకాట, ఆన్లైన్ జూదం అది అంతే. అడ్వర్టైజ్మెంట్లని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను వచ్చినాయి, అనేక మంది దాన్ని కూడా ఆడి చూపించారు, సెలబ్రిటీలు ఎంత సంపాదించాం అంత సంపాదించామని. ఆ తర్వాత చట్టం ఏదో తీసుకొచ్చారు, పోలీసులు వార్నింగ్లు ఇచ్చారు, ఇదంతా చేయడం తప్పని వాళ్ళకి నోటీసులు ఇస్తారు, ఎవరిని తీసుకుంటారు వాళ్ళ దోన వాళ్ళదే అయిపోతుంది, మాకేం తప్పలేదు కదా, చట్టం లేదు కదా అంటారు. ఇప్పుడు ఇది కూడా అంతే. ప్రజలందరూ దోపిడీకి గురయ్యాక కాకుండా తొలి దశలో ఎందుకు చర్యలు తీసుకోలేరో తెలియదు, కోర్టులు ఇట్లాంటి ఎందుకు సుమోటోగా తీసుకోవో తెలియదు.